నారాయణపేట జిల్లా అప్పక్పల్లి, కోటకొండ, కోయిలకొండ రహదారి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలోని కోటకొండ నుంచి జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. సుమారుగా 200 మంది పాల్గొన్న ఈ యాత్ర అనంతరం కలెక్టర్ ప్రియాంకకు వినతి పత్రం అందజేశారు. రోడ్డు సరిగ్గా లేక గర్భిణీలు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు కూడా నడవడం లేదని పేర్కొంటూ పనులు పూర్తి చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు కాశీనాథ్, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ నారాయణపేట డివిజన్ సెక్రటరీ. ఈరోజు మేము కోటకొండ నుండి నారాయణపేట వరకు దాదాపు 19 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని ఇవాళ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి రావడం అనేది జరిగింది. దాదాపు 300 మంది మేము పాదయాత్ర చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మేము పాదయాత్ర చేసిన విషయం ఇవాళ నారాయణపేట జిల్లాలోని కోటకొండ, తర్వాత అప్పంపల్లి నుంచి, ముఖ్యంగా అప్పంపల్లి నుంచి కోటకొండ, కోయిలకొండ ఈ మధ్యలో ఉన్నటువంటి 12 కిలోమీటర్ల రోడ్ ఏదైతుందో అది కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం, వీళ్ళ కారణంగా దాదాపు ఒక అప్పంపల్లి నుండి ఒక 4 కిలోమీటర్లు, ఆ తర్వాత కోటకొండ ఊళ్ళో 2 కిలోమీటర్లు, కోయిలకొండ దగ్గర ఒక 4 కిలోమీటర్లు, ఈ రకంగా 12 కిలోమీటర్ల రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. ధ్వంసమైన దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అది దాదాపు 4 సంవత్సరాల నుండి పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్న కారణంగా ఆ ఏరియాకు వచ్చేటటువంటి బస్సులు మొత్తం కూడా రద్దు అయిపోయినాయి. ఎందుకు రద్దు చేస్తున్నారు, మా ఏరియాలో ప్రయాణికులకు ఇబ్బంది కదా అని చెప్పేసి మేము డిపో మేనేజర్ అడిగితే డిపో మేనేజర్ ఏమంటున్నాడంటే, మేము మీ ఏరియాకి బస్సులు నడిపితే ఏదైతే బస్సులకు వచ్చే ఆదాయం ఉందో ఆదాయం కంటే నష్టం ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము ఎన్టీఆర్ జిల్లా తిరువూరు